ఈ రోటీ కపడా రొమాన్స్ అన్నది ఎప్పుడు విన్నాను నాయన, క్రీస్తు శకంలో విన్నా నా ఆఫీస్లో ఆ పేరును ఆ స్టోరీ. ఇప్పటికీ మెటీరియలైజ్ అయింది అది. ఓన్లీ ఇప్పటికైతే అయింది, చాలా సంతోషం. కానీ లేట్ అయినా సరే లేటెస్ట్గా ఉంది. అండ్ మీకు ఇంకా విషయం చెప్పాలంటే, మేము వేసుకొచ్చాం సినిమా స్టార్ట్ అప్పుడు గోపి గారు నేను గోవా వెళ్ళాం. గోవా వెళ్ళి రకరకాల స్క్రిప్ట్లు డిస్కస్ చేస్తున్నాం. ఒకరోజు నైటు అప్పటికే గోవా వెళ్ళి 4 days అయింది, ఇద్దరమే 4 days అయింది. స్క్రిప్ట్ లేదు, తొక్క లేదు, బీర్లు మాత్రం పెరిగిపోతున్నాయి. అట్లా ఒకరోజు చాలా ఉన్నాయి, చాలా వద్దు కానీ ఇంప్రెసివ్ కొన్ని చెప్పండి నాకు అనగానే మొదలెట్టాడు. 1 కంప్లీట్, 2 కంప్లీట్, 3 కంప్లీట్. లవ్ ఎక్కడ ఉందండి, మొత్తం దెబ్బలే ఉన్నాయి కదా అన్న. సారీ, రొమాన్స్. దెబ్బ కాదా, బ్యూట్ రొమాన్స్, మొత్తం రొమాన్సే ఉంది. ఏంది ఇది లవ్ స్టోరీ అంటారా, ఇది లస్టా లవ్ అర్థం కావట్లేదు నాకు. అండ్ ఊరికే కొద్దిసేపు అని చెప్పి సేమ్ ఫీలింగ్స్, అలా ఆకాశం పడుకుని ఆకాశాన్ని చూస్తూ చందమామని అని సేమ్ ఎక్స్ప్రెషన్తో మళ్ళీ సేమ్ డైలాగ్ వెర్షన్తో స్టార్ట్ చేసి కథ చెప్పాను. అదే మేము వేసుకొచ్చాం. ఇలా వినగానే అద్దరిపోయింది, ఇదే మనకి బేగా పన్నాడు, అంతే ఎలుగు వచ్చేసాం. ఆ రోజు నైట్ ఫైనల్ చేసుకుని ఇద్దరం మార్నింగ్ హైదరాబాద్ వచ్చేసి స్క్రిప్ట్ స్టార్ట్ చేసేసి మేము వేసుకొచ్చాం సినిమా స్టార్ట్ చేసాం. సో ఎందుకంటే ఆ మేము వేసుకొచ్చాం సినిమా ఒకప్పుడు ఇందాక శివాజీ గారు చెప్పినట్టు నా మకాన్, అది ఓల్డ్ డేస్లో, అప్పట్లో ఆకలి ఎక్కువ ఉండేది. ఇప్పుడు పర్వాలేదు, రకరకాల సోర్సెస్ వచ్చి కొంచెం తింటున్నాం కాబట్టి ఆ మకాన్ ఎగిరిపోయి అక్కడ రొమాన్స్ వచ్చిందయ్యో. అంటే రొమాన్స్ మెయిన్ పాత్రకి పోషిస్తుంది ఇప్పుడు లైఫ్ స్టైల్లో. అసలు ఎంత సూపర్ జిందగీ, రోటీ కపడా రొమాన్స్, శుభ్రంగా తిని మంచి బట్టలు వేసుకుంటా అంటే ఇంకేముందా, అంతకు మించి జీవితం ఇంకేమని చెప్పి అనవసరమైన టెన్షన్లు, సినిమాలు తీయడాలు, ఇవన్నీ గోళ, ఏందే గోళ అనిపిస్తుంటుంది. సో అంటే ఆ లిరిక్ రైటర్ ఎవరో కానీ ఈ 3 పదాలు వేసి ఇదే జిందగీ అన్నాడు. అసలు ఆయనకు ముందు 2 కాళ్ళకి నమస్కారం పెట్టి ఆయనకు కూడా గోపి గారు అక్కడెక్కడ ఎత్తుకొచ్చిన డబ్బులతో 1/2 kg చికెన్ కర్రీ వండించి పెట్టాలని ఉంది. సో అంత హాయిగా ఉంది. సో ఫస్ట్ రోటీ కపడా రొమాన్స్ అన్నా అని చెప్పి దిల్ రాజు గారికి టైటిల్ చెప్పాడు. ఆయన నాకు గుర్తుంది, నాకు రాజుగారు నేను కూర్చొని వినొచ్చు అన్న టైటిల్ రోటీ కపడా రొమాన్స్. ఏమయ్యా నేను శుభ్రమైన సినిమాలు చేసుకుంటున్నాను, నన్ను సంఘం ఆకించేటట్టు ఉన్నావే అన్నాడు ఆయన. దిల్ రాజు గారి ఆఫీసులో జరిగింది చాన్నాళ్ళు, ఇది కూడా క్రీస్తుపూర్వమే, ఇప్పుడు జరిగింది కాదు. లేదన్నా ఇది ఒక కథ వినండి అనగానే అప్పుడు డైరెక్టర్ గారు వెళ్ళి కథ చెప్పినట్టున్నారు, చెప్తే బాగుంది అని చెప్పి అప్పుడు రాజుగారు కూడా ఎంకరేజ్ చేశారు ఈ సినిమాకి. నాకు తెలిసి, నాకు అంటే తర్వాత ఏమైందో నాకు తెలీదు. సో డెఫినెట్గా అదే, ఎందుకంటే హుషారు లాంటి సినిమాలు మేము వేసుకొచ్చామంటే అదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, అది వదిలేయండి. దాని తర్వాత హుషారు లాంటి సినిమాలు, చాలా సినిమాలు యూత్ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీసి లక్కీ మీడియాలో మంచి సినిమాలు ఇచ్చారు. నిజంగానే గోపి గారు అంటే ఇందాక యాంకర్కి రాసి ఇచ్చిన స్లిప్లో ఒక కొటేషన్ ఉంది, నేను పని రాక్షసుని చెప్పు అని చెప్పి. అది చెప్పింది కదా ఆవిడ, రికార్డ్ అయిందా తమ్ముళ్ళు? ఓకే ఆయన నిజంగానే పని రాక్షసుడు. ఎందుకంటే టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, ఎప్పుడు ఏదో చేసేయాలని అనుకోడు. డబ్బులు అక్కడ ఇక్కడ నేను అడిగి జోబులో చేలిపెట్టి లాగేసి ఏదో విధంగా తీసుకొస్తాడు, బట్ సినిమాను మాత్రం బతికిస్తాడు. ఆ విషయంలో ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. డెఫినెట్గా 100% ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఈరోజు పిలిచిన గెస్టులను కూడా చూస్తుంటే అందరూ ఫ్రెండ్సే కాబట్టి బాగుంది. కాకపోతే ఒక వెళ్తుంది, ఒక్క హీరోయిన్ లేదయ్యా స్టేజ్ మీద. అనగానే వచ్చింది రామ్మ తల్లి, మైక్ కొంచెంసేపు పట్టుకో. ఓకే సో ఒక్క అమ్మాయి వచ్చింది, మిగిలిన ఇంకో 2 ఉన్నారా 3 ఉన్నారా? ఇంకో 4 ఉన్నారంట. సూపర్. సో వాళ్ళని థియేటర్లో చూద్దాం. సో ఇది ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి. విక్రమ్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్కి, అలాగే దీన్ని ఫోటోగ్రఫీ దానికి కూడా మంచి నేమ్, డిఓపి సారీ ఆయనకు కూడా మంచి పేరు రావాలి. ఇలాంటి ఎన్నో సినిమాలకి గోపి గారు తీయాలి, అన్ని సినిమాలకి ఈ అమ్మాయినే యాంకర్గా పెట్టుకోవాలి, ఆవిడ కూడా మంచి ఫ్యూచర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.